హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఆర్‌కే లేఖ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎండలు మండిపోతున్నాయని చెప్పి సరదాగా అలా ఈవినింగ్ రిలాక్స్ అవుదామని చెప్పి బయటకైతే వచ్చాం. సరే బయటకొచ్చాం కదా! ఎగ్జిబిషన్‌కైతే వెళ్దామని మా ఊర్లో స్నో వరల్డ్ అయితే పెట్టారండి. దీని ఎంట్రన్స్ వచ్చి రూ. 60 అన్నమాట. ఇదైతే శనివారపేటలో ఉంది. మేము దీంట్లోకి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే నాకైతే ఒక రాజ్‌మహల్‌లోకి ఎంటర్ అయినంత ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే చుట్టూరు రాజుల కాలం నాటియన్నీ పెట్టారు. అలాగే ఒక హల్దీ చైర్ అయితే పెట్టారు. దాంట్లో కూర్చొని ఏదో హల్దీ చేసుకున్నట్టు అలా ఉందన్నమాట. సెకండ్ థీమ్ వచ్చి స్నో థీమ్ అన్నమాట. నేనేదో స్నో ఉంటదేమో అనుకున్నాను. తీరా లోపలికెళ్ళి చూస్తే స్నో అయితే లేదు గానీ, వాళ్ళైతే భలే పెట్టారండి. పెంగ్విన్స్ ఇలాంటి ఒక వాటర్ లాగా పెట్టారు. కానీ చూడంగానే మంచి అట్రాక్షన్‌గా ఉండేటట్టు పెట్టారు. అండ్ థర్డ్ థీమ్ వచ్చి మనం మూవీస్‌లో ఉంటుంది కదా! సాంగ్స్ అయి వచ్చినప్పుడు బెంచెస్ మీద కూర్చొని పైన అంబ్రెల్లాలు ఇలాంటివి పట్టుకొని అలా ఉంది. అండ్ ఒక ఫోను బూత్ పెట్టారు. నేనేదో లోపల ఫోను ఉంటదేమో అని చెప్పి అలా లోపలికెళ్తే ఏమీ లేదనమాట. అండ్ ఇంకా లోపలికైతే వచ్చేసాము. సరే లోపలికి ఎంటర్ అవ్వగానే ఇంకేముంటుంది ఇయర్ రింగ్స్, షాపింగ్, క్లిప్స్ అలా షాప్ చేసుకొనొచ్చి గేమ్స్ అయితే అన్నీ చూసుకొనొచ్చాం. నాకైతే ఈ గేమ్ భలే నచ్చుద్దండి. ఎందుకంటారా? ఇలా మనం ఏమి కొట్టినా ఎన్ని బాల్స్ ఏసినా సరే ఏదో ఒకటి గిఫ్ట్ అయితే రిటర్న్ ఇస్తారు కదా వాళ్ళు. అలాగే నేను ఆడిన తర్వాత నాకొకటొచ్చింది. అదే ఈ బుట్టే. ఈ బుట్ట పట్టుకొని అలా చుట్టూరు తిరిగానన్నమాట. పిల్లల కోసం ఇక్కడైతే ఎయిర్ బెలూన్స్ గేమ్స్ కూడా ఉంది. అలాగే వాటర్ గేమ్స్ కూడా అన్నీ ఉన్నాయి. నేనైతే అలా జెయింట్ వీల్ ఎక్కానన్నమాట. జెయింట్ వీల్ ఎక్కిన తర్వాత పైకి ఎళ్తున్నప్పుడు బానే ఉంది గానీ, కిందకొచ్చినప్పుడు అమ్మో! ఇదైతే నేను థర్డ్ టైమ్ అన్నమాట. ఫస్ట్ 2 టైమ్స్ ఎక్కినప్పుడు త్వరగానే ఆపారు గానీ, ఈసారైతే నాకైతే భయమేసింది. ఇదే ఫీలింగ్ అయితే నాకొచ్చింది. ఆపండ్రోయ్! ఆపండ్రోయ్! అని అన్నాను నేనైతే. తర్వాత దిగిన తర్వాత కొలంబస్ ఎక్కుదామా అన్నారు. అమ్మో! నా వల్ల కాదు నేనైతే ఎక్కను బాబాయ్ అన్నా. మేమెళ్ళిన రోజైతే ఏ ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టలేదండి. అన్ని క్లోజ్‌లోనే ఉన్నాయి. అలా చూసిన తర్వాత నేనైతే సరే ఇంకా హారర్ హౌస్ ఉంది. దాంట్లోకి కూడా ఎళ్ళనెళ్ళనంటే నాతో వచ్చిన మా చెల్లయితే లాక్కెళ్ళింది. ఇంకా చూడండి లోపలికెళ్ళి ఇంక పరుగో పరుగు అసలు ఏమి చూడలే ఇంకా. నేనైతే ఒక మూవీకైతే ఎళ్ళాము. తర్వాత ఏ మూవీయో గెస్ చేసి కామెంట్ చేయండి.